ఛత్తీస్గఢ్ అడవుల్లో నక్సలైట్ల కోసం సుక్మా డిఆర్జీ సైనికులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. ఆపరేషన్ లో భారీగా మావోయిస్టు డంప్ లభ్యమైంది. నక్సలైట్ బెటాలియన్ నంబర్ 1 కి చెందిన భారీ ఆయుధ సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాంచాల, గోంగూడ అటవీ ప్రాంతంలో డంప్ ను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ ధృవీకరించారు. ఘటనా స్థలంలో 17 రైఫిల్స్, రాకెట్ లాంచర్లు, ఆయుధాల తయారీ పరికరాలు స్వాధీనపరుచుకున్నామన్నారు. ఆయుధాల మరమ్మతు తయారీకి రహస్య స్థావరం శిథిలావస్థకు చేరుకున్నట్లు వెల్లడించిన जिला एसपी किरण चौहान वेల్లడించారు. हथियारों की फैक्ट्री आज बरामद की गई है। इसमें 17 हथियार बरामद किए गए हैं। उसमें बीजीएल लॉन्चर, 12 बोर, सिंगल शॉट जैसे हथियार है। उसके अलावा देसी कट्टा भी उसमें शामिल है। उसके अलावा लगभग 8 से 10 लेथ मशीन भी उसमें बरामद की गई है। उसके अलावा जो बीजीएल बनाने वाले जो बहुत सारी सामग्री है और कॉर्डेक्स फायर है उसको भी बरामद किया गया है। पीएलजे बटालियन का जो वेपन की फैक्ट्री है उसके लिए काफी बड़ी चोट है। नक्सलियों के मतलब जो लगातार सरेंडर कर रहे हैं, उसके अलावा जो पुलिस द्वारा लगातार जो नक्सल अभियान चलाया जा रहा है उसकी वजह से इस प्रकार के डंप काफी ज्यादा मात्रा में एनकाउंटर, अरेस्ट, सरेंडर हो रहे हैं। नक्सलियों को मैं यही अपील करना चाहूंगा कि जल्द से जल्द सरेंडर कर दे और पूरे इलाके में शांति प्रस्थापित की जाए। माओवादी ఛత్తీస్గఢ్ అడవుల్లో నక్సలైట్ల కోసం సుక్మా డిఆర్జీ సైనికులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. ఆపరేషన్ లో భారీగా మావోయిస్టు డంప్ లభ్యమైంది. నక్సలైట్ బెటాలియన్ నంబర్ 1 కి చెందిన భారీ ఆయుధ సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్, ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో మావోయిస్టు భారీ డంప్ అయితే లభ్యమైంది. నక్సలైట్ బెటాలియన్ నెంబర్ 1 కి చెందినటువంటి భారీ ఆయుధ సామాగ్రిని అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కంచాల, కోంగూడ అటవీ ప్రాంతంలో దీన్ని స్వాధీనం చేసుకున్నట్టుగా డంపుని ధృవీకరించారు ఎస్పీ కిరణ్ చౌహాన్. నక్సలైట్లపై కొనసాగుతున్న సైనికుల ఆపరేషన్ మాత్రం ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. డిఆర్జీ సైనికులు పెద్ద ఎత్తున కూడా ఆ ప్రాంతాల్లో చర్చ కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో అడవుల్లో భద్రతా దళాలు కూడా భారీ ఆపరేషన్ చేపట్టిన నేపథ్యంలో అలర్ట్ అయితే కొనసాగుతుంది. నక్సలైట్స్ సంబంధించి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని కూడా భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి. ఘటనా స్థలం నుంచి కూడా 17 రైఫిళ్లు, రాకెట్ లాంచర్లు మరియు ఆయుధ తయారీకి సంబంధించిన పరికరాలన్నీ కూడా డిఆర్జీ బృందం మావోయిస్ట్ నెట్వర్క్ కూడా దెబ్బ వేసే విధంగా పట్టుకున్నట్టు చెప్పవచ్చు. ఆయుధాల మరమ్మతుకు సంబంధించి కూడా రహస్య స్థావరాలు శిథిలావస్థకు చేరుకున్నట్టు కూడా ఎస్పీ కిరణ్ చౌహాన్ అయితే చెప్పారు. ఈ నేపథ్యంలో సుక్మా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మావోయిస్టు సంబంధించినటువంటి కమిటీలన్నీ కూడా ఒక్కొక్కటిగా లొంగిపోతుండడంతో వాళ్ళకు ఉన్నటువంటి డంపులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా పోలీసులు అయితే సమాచారంతో వాటన్నింటిని చేజిక్కించుకున్నారు. ప్రస్తుతం సుక్మా జిల్లా వ్యాప్తంగా కూడా మావోయిస్టు డంపులకు సంబంధించి పూర్తిగా అన్ని చోట్ల కూడా పట్టుకుంటామని ఎస్పీ కిరణ్ చౌహాన్ అయితే తెలుపుతున్నారు. మాకు రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రవికిరణ్.